హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది నేను 7 వారాల వ్రతం 4గో వారమండి. ఇలా చూసేటప్పటికి ఇలా అసలు ఎలా గడిచిపోతున్నాయో రోజులో కూడా తెలియట్లేదండి. 4 వారాలయిపోయింది దీంతో. ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే అండి, అన్ని అష్టలక్ష్ములతో ఉన్న ఫోటో అండి అది. చాలా బావుంటది. ఆ ఫోటో పెడదామనని చెప్పి అది పెట్టానండి. లక్ష్మీదేవి అమ్మలందరూ కూర్చుంటారు అందులోనని చెప్పి తులసి మాల వేస్తే అంతా అడ్డు అయిపోద్ది స్వామివారికి. అమ్మవార్లు కనిపించరు అనిపిచ్చిందండి. అందుకే తులసి కొంచెం విడిగా అంటే మాల కట్టే అంత దొరకలేదండి. పెద్దగా ఉంది ఫోటో కాబట్టి మాల కట్టే అంత దొరకలేదండి. కాబట్టి నేను విడిగా పెట్టి స్వామివారికి పూజ చేసుకున్నాను. కింద కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. కానీ ఇలా మల్లె మాల ఒకటే మాత్రం ఒక 5 మూరలు మల్లెలు తెస్తే సరిపోతుందండి ఈ ఫోటోకి మాత్రం. ఈ మల్లెలైతే చాలా రేట్లున్నాయండి. రూ. 50 మూర తప్పితే ఎవ్వరు ఇవ్వడం లేదండి. అవి కూడా కొంచెం తక్కువయి రూ. 30కి ఇచ్చినా బావుండవండి పువ్వులు. ఇవి అల్లించామండి. మేము తీసుకొని ఇంకా 5 మూరలు మాకు తెలిసిన వాళ్ళుంటే ఇంక వాళ్ళు అల్లిస్తే రూ. 50 పోయినా పర్లేదు. కానీ దండ మాత్రం ఇంకా రేట్ చెప్తున్నారండి. ఎండాకాలం కదండీ! స్వామివారికి పువ్వులు చాలా తక్కువగా దొరుకుతున్నాయండి. నాకైతే ఈ పువ్వులెక్కువుంటే నేనింకా పూజ ఎక్కువ ఆనందంగా చేసుకుంటాననిపిస్తదండి నాకైతే మాత్రం. ఈ పూజ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. తెలియని వారు ఎవరైనా ఉంటే మీరెంత వరకు చేసుకోగలరో అంతవరకే చేసుకోండి. ఎందుకంటే నాది చూసే మీరిలా చేసుకోండి అని నేను చెప్పను. మీకు నచ్చితే తప్పకుండా నేను చేసుకున్నట్టు లైట్‌గా చేసుకోండి. ఎందుకంటే ఎటు కాకున్నా కూడా మామూలుగా ఖర్చు పెట్టినా కూడా ఒక రూ. 500 అయితే ఖచ్చితంగా అవుతదండి. మనం ఖర్చు పెడితేనే ఖర్చు లేదు, వద్దు అనుకుంటే మాత్రం స్వామివారి ఫోటో, ఒక కొబ్బరికాయ, 7 దీపాలు స్వామివారికి ఇంత నైవేద్యం. అంతే చాలండి. స్వామివారు మన దగ్గర ఉందా? లేదా? అనేది కంపల్సరీ చూస్తారండి. మీ దగ్గర ఏది లేకపోయినా చిన్న ఫోటో పెట్టుకొని స్వామివారిని చక్కగా మీరు అమ్మవారిని కూడా కలపండి స్వామివారితో పాటు. ఎందుకంటే వినాయకుడిని కూడా మీరు చిన్న పసుపు ముద్ద చేసుకోండి. మీ దగ్గర విగ్రహం ఉంటే అది పెట్టుకోండి. లేదంటే అలాగైనా సరే పెట్టుకోండి. చక్కగా మీరు తక్కువలో చేసుకోవాలి. మన దగ్గర లేదు అనుకునే వాళ్ళు మాత్రం బాధపడకూడదు. ఉన్న దాంట్లో చేసుకోవాలి. మాకుంది అనుకుంటే మాత్రం స్వామివారికి ఎంత ఖర్చు పెట్టినా తప్పు లేదండి. ఉంది మాకు మేము ఖర్చు పెట్టగలం అంతా అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటున్నారండి. 7 వారాల వ్రతాన్ని మాత్రం అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా చేసుకుంటున్నారండి. ప్రతి ఇంట కూడా చేసిన ఇంట స్వామివారు ఏదో ఒకటి ఇచ్చే పోతున్నారండి. అందుకనే ఇంతలా అందరం చేసుకుంటున్నామండి. ఎప్పుడైనా కూడా కొందరు ఇప్పుడు బాగా జరగలేదనుకోండి, వాళ్ళకి ఇంట్లో ఏది మంచి జరగలేదనుకోండి, ఆపేస్తారు కదా! అలా ఆపకుండా ఏడుకొండల వాడంటే నిజంగా స్వామి మనకి అత్యంత ప్రియమైన వారండి. మనం ముఖ్యంగా భక్తితో కొలిస్తే మాత్రం ఏడుకొండల వాడు తప్పకుండా మనకేసి చూస్తాడండి. ఆ చూసిన రోజు మాత్రం ఎక్కువే ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి మనం. ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే ఇచ్చేస్తాడు అని మాత్రం అనుకోకండి. వెంటనే రాదు. ఎక్కువ కోరికలు అంటే మన కోరిక ఎంత బలంగా ఉంటుందో, మన కష్టం కూడా అంతే బలంగా కావాలి ఇక్కడ. ప్రతి వారం కూడాను ప్రతి ఒక్కరూ ఒక్క పొద్దు ఉండి భర్త, భార్య ఉంటే ఇంకా సంతోషమండి. ఎందుకంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్తారు. ఏదైనా మీటింగ్‌లకి అటెండ్ అవుతారు. పెద్దవాళ్ళైతే ఏదైనా మీటింగ్‌లకుండి ఇంకేదైనా తినాల్సొస్తది. వాళ్ళు నాన్ వెజ్ గట్రా ఏదైనా ఇప్పుడు బయటికెళ్ళిన మగవాళ్ళది మనం ఏం పట్టలేమండి. కానీ కొంతమంది మాత్రం నిష్టగా ఉంటారండి. అందరూ అలా ఉంటారని నేననను. కానీ ఇంటి ఇల్లాలుగా మనం మాత్రం తప్పకుండా నాన్ వెజ్ తినకూడదండి. నా వరకి నాకైతే మాత్రం 3 నెలలు మీరు ఏదైనా కష్టంలో ఉంటేనే పెట్టుకుంటున్నారు ఈ పూజని. సుఖంగా ఉన్నా పెట్టుకుంటారు. సుఖంగా ఉన్నా పెట్టుకుంటున్నారు అనంటే ఖచ్చితంగా కూడా మీరు ఆ కష్టం భరించాల్సిందే తప్పదు. మనకి సుఖాలు కావాలి ఎప్పటికీ దూరం కాకుండా అంటే మీరు ఈ కష్టం అనుభవించాల్సిందే. లేదు మాకింకొంచెం భగవంతుడా కొంచెం ధనం కావాలి, మేము ఆర్థికంగా బాగోలేము, మాకు ఈ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు ఇంకా బాగా మనం నిష్టగా చేసుకోవాలండి. అప్పుడు తినకూడదు. తినకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. 8 వారాలయిన తర్వాత మీరు తినకుండా ఉండండి. ఆ తర్వాత తినొచ్చు. 8 వారాలయిపోయిన తర్వాత ఒకవేళ నీ మొక్కుబడి ఆ 7
7, 8 వారాల్లోనే తీరేటట్టయితే స్వామివారికి మీరు కడతారు కదా ముడుపుని, ఆ ముడుపు వెళ్ళేదాకా తినకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. ఏమీ పర్వాలేదండి. ఒక్కరోజు మన మనసుని మనమే కంట్రోల్ చేసుకోవాలండి. ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఆ దృఢం కంపల్సరీ ఉంటుంది. ఆ నమ్మకం ఉంటుంది. కన్న తల్లిగా మనం బిడ్డల కోసం కానీ, భర్త కోసం కానీ, ఎవ్వరి కోసం మన కోసం మనమైనా గూడా పోరాడినా కూడా ఏదైనా గూడా సాధించొచ్చండి మన ఆడవాళ్ళం. మనం తినకుండా ఉండమంటే ఉండం. అంతే. మన మన మాటే అంతండి. ఎక్కడైనా కూడా. ఎందుకండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఉండటం లేదా? అలాగే మనం కూడా ఉంటాము. ఇంకా బలమైనయి కాస్త తింటాము అంతే. కోడిగుడ్డు కూడా తినొద్దండి. అది నాన్ వెజ్ కిందకే వస్తుంది. కాబట్టి అంటే మన మనసుకి అంటే కోడిగుడ్డు నాన్ వెజ్ కాదు అని అందరూ అంటున్నారు. కానీ మీరు మాత్రం ఆలోచించండి. మనసుతో ఆలోచించండి. దాన్ని మాత్రం నేనేం చేయలేను. అది మనసుతో ఆలోచించి ఒకవేళ మీరు ప్రెగ్నెంట్‌తో ఉన్నా ఇలాంటి పూజ చేయరు. మీరు పిల్లలకు పాలు అవి ఇస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా కోడిగుడ్లు తీసుకోండి. ఏమీ కాదు. పిల్లలకు పాలవి ఇస్తారు. మీరు ఇబ్బంది పడతారండి. తినాలి కంపల్సరీ డాక్టర్ గారు అన్నారనుకో మీకేదన్నా ఇబ్బందిగా ఉంటే మీ ఇంట్లో మీ ఆరోగ్యం బాగోలేకుంటే మాత్రం మీరు తప్పకుండా ఎగ్స్ వాడండి. తప్ప మిగతాయి వదిలేయండి. ఏమీ కాదు. మీకు భగవంతుడున్నాడండి. అంతే. మన ఆరోగ్యం కుదుట పట్టడానికి భగవంతుడుంటాడు. దీని మీదే అందరూ చర్చించుకుంటూ ఉంటారండి. నాన్ వెజ్ తినాలా? వద్దా? తినాలా? వద్దా? అండి. ఎందుకు ఆలోచించుకోవాలి దాని మీద చెప్పండి నాకు? మన మనసు, మనకి ఏ కోరికుంది? మనకెలాంటిదుంది? అదే మన దగ్గర అంత సొమ్ము కూడా ఉంది. ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నాయి. మనం దేనికోసం చేస్తున్నామో అది మన దగ్గరే ఉండాలి. ఇప్పటికి తరిగిపోకూడదు. మనం కష్టాల పాలు కాకూడదు అన్నప్పుడు మీరు తప్పకుండా అదే పని చేయాలి. కానీ ఉన్నవాళ్ళు వాళ్ళెలా చేసినా పర్లేదులే అనుకోడు స్వామివారికి అందరూ ఒక్కటేనండి. కాకపోతే ఉన్నవాళ్ళు ఎక్కువేస్తారేమో, లేని వాళ్ళం రూపాయన్నా ఏస్తాం స్వామివారికి హుండీలో. ఎందుకంటే మనం స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ఒక్క రూపాయన్నా ఏస్తామండి. పేదవాళ్ళు ఏది ఎయరని అనుకోకండి. ఒక్క రూపాయన్నా పట్టుకొనొస్తారు. అది చాలు స్వామివారికి. ప్రేమతో పట్టుకొచ్చిన ఒక్క రూపాయన్నా తీసుకుంటారు. ఆయన రూ. 10 తీసుకుంటారు ఉన్నవాళ్ళే. అందుకే ఉన్నది, లేనిది మనకి స్వామివారికి బాగా తెలుసు. ఇక్కడ కావాల్సిందల్లా భక్తి. ఆ భక్తితో మీరు పూజ చేయండి. తప్పకుండా 7 వారాల వ్రతం ప్రతి ఇంట కూడా చేసుకోండి. కష్టంలో ఉన్నవాళ్ళైతే ఇంకా బాగా చేసుకోవాలనేదే నా అభిప్రాయం. ఇదేనండి నేనిది వీడియో తీయాలని అసలు మా బాబు లేడు. మా వారొచ్చి రెస్ట్ తీసుకుంటారు. చెప్పాను కదండీ! ఆయన ఎండన పడి వస్తారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన నాకు హెల్ప్ చేయరు ఇందులో. కానీ మా బాబు మాత్రం చేస్తాడండి. కానీ తనకు కూడా పని పడింది. కాబట్టి నేనొక్కదాన్నే చేస్తున్నాను. వీలైనంత వరకు స్టాండ్ పెట్టుకొని తీసుకో అమ్మ అన్నాడు. కానీ నేను స్టాండ్ పెట్టేస్తే నేను ఇంకా మర్చిపోతానండి. ఆహ్, కెమెరా ఉందని. లేదంటే నేను పట్టుకొని చేయాలంటే మాత్రం చాలా తిప్పలవుద్ది. నేను వ్రతం సరిగ్గా చేసినట్టు ఉండదండి నాకు. అందులో పొద్దంతా ఒక్క పొద్దు కదండీ! ఇంట్లో చాలా పనుంటది. నేను ఆ రోజే క్లీన్ చేయాల్సినయి చాలా ఉంటాయండి. నేను ఆ రోజే చేసుకుంటాను అన్నీ కూడా. పొద్దున నేను ఇప్పుడు పూజా సామాన్లు పొద్దున వాడతాను కదండీ! పూజా మందిరంలో వెలిగించాను కదా! అవి కూడా సాయంత్రం క్లీన్ చేసుకుంటానండి నేను. క్లీన్ చేసే ఇక్కడ నేను దీపారాధన చేస్తానండి. ఇక్కడ మాత్రం ఫస్ట్ గణపతిని తలుచుకొని మనం దీపారాధన చేసుకోవాలండి. చిన్ని గణపతిని నేను పక్కన పెట్టుకున్నాను చూడండి విగ్రహము. ఆయన్ని తలుచుకొని మాత్రం నేను మాత్రం ఈ దీపారాధన చేస్తానండి. తప్పకుండా కూడా మనం ఈ దీపారాధన చేసేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మం అనుకోని దండం పెట్టుకోవాలండి. నాకైతే మాత్రం అదే మంత్రం వచ్చండి. నేను అదే మంత్రం చెప్పుకుంటాను. అది వెలిగించేటప్పుడు స్వామివారిని కూడా గుర్తు చేసుకుంటాను. దీపాలు నారాయణుడికి చెందుతాయని. ఎందుకంటే ఈ దీపాలు పిండి దీపాలు వెలిగించుకునేటప్పుడు నమో నారాయణాయ, నమో నారాయణాయ అనే మంత్రం మాత్రం ఈ పిండి దీపాలకు చెప్పుకుంటే స్వామివారికి చేరుతాయని నా నమ్మకం అండి. నాకెవరైనా చెప్తేనే చేస్తానండి. ఎందుకంటే నాకు తెలియదు దీని గురించి ఎక్కువ. అందుకనే మీకు కూడా నేను లైట్‌గా నాకు తెలిసిందే నేను చెప్తాను. కానీ ఇక్కడ కావాల్సింది శ్రద్ధ, భక్తి. అదేనండి మనకు కావాల్సింది. వేరేది ఏమీ లేదండి. ఏ తప్పైనా, ఒప్పైనా స్వామివారు మనం తెలియక చేసిన తప్పైతే క్షమిస్తారు. తెలిసి మాత్రం ఎటువంటి తప్పు కూడా మనం చెయ్యకూడదు. అది మాత్రం ఇందులో అండి. ఎప్పుడూ కూడా ఈ పూజ చేసేటప్పుడు చక్కగా చీర కట్టుకోండి. లేదా మీకు డ్రెస్సే అనువుగా ఉందనుకుంటే చున్నీ వేసుకొని చేయండి. డ్రెస్ మీద చున్నీ వేసుకోండి. తప్పకుండా కూడా వేసుకుంటే స్వామివారు మనం పూజ ప్రత్యేకంగా చేస్తున్నాం. మీరు ప్రత్యేకంగా రెడీ కండి అయ్యేవాళ్ళుంటే. లేదంటే మీరు ఉన్న దాంట్లోనే మీరు ప్రత్యేకత చూపెట్టుకోండి. మీ మనసుకి చక్కని పూజ చేసుకోండి. ఇలా మనం ధూపం స్వామివారికి చక్కని ధూపం
వెలిగించాలండి. మనం దీపాలన్నీ వెలిగించిన తర్వాత తప్పకుండా ధూపం పెట్టుకోవాలి. ఎందుకంటే నేను కూర్చొని చేసుకుందాం అనుకున్నానండి. నా వల్ల కావడం లేదు. నడుము నొప్పి బాగా ఉందండి. ఈరోజైతే మాత్రం నిజంగా మా బాబు లేని దానికి నేను ఈ పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాడు కూడా బాధపడ్డాడండి. కానీ వాడికి అర్జెంట్ పనుందండి. అందుకే ఉండిపోయాడు. లేదంటే ఈ పూజలో వాడు తప్పకుండా నాకు హెల్ప్ చేస్తాడండి. ఎందుకంటే పిల్లలతో చేసుకున్న పూజ నాకు సంతోషం అనిపిస్తదండి. ఇలా అయితే నైవేద్యాలు నేను ఈ పరవన్నం చేశానండి. కొంచెం పులిహోర, పానకం స్వామివారికి కొంచెం అంత వడపప్పు, బెల్లమును మనం చలిమిడి చేసుకున్నామండి. ఈ ఈ పళ్ళు పూజ ఇప్పుడు అరటిపళ్ళు మాత్రం నేను స్వామివారికి నైవేద్యంలోకి పెట్టలేదండి. నేను మాత్రం తాంబూలం ఇచ్చుకుంటాను. వినాయకుడికి ఒక తాంబూలము, స్వామివారికి ఒక తాంబూలము పెట్టేస్తానండి. పళ్ళు మాత్రం ఇంకా మామిడి పళ్ళు తేవాలనుకున్నారు. ఇంకా మా వారు తేలేకపోయారండి. అందుకనే ఇంకా అవి లేవు. ఈ వరకి నేను ఈరోజు ఈ నైవేద్యాలైతే పెట్టానండి స్వామివారికి. మన ఇంట్లో మనం చేయగలిగినంతైతే చేసుకోవాలండి. తప్పకుండా పులిహోర, పాయసం ఉండేలా చూసుకోండి. స్వామివారికి ఏది లేకపోయినా కూడా వడపప్పు, మనం కొంచెం బెల్లం, పానకం, కొంచెం చలిమిడండి. చలిమిడి మాత్రం మంచిది చేయండి. పిల్లలు కూడా చక్కగా తింటారండి. రేషన్ బియ్యంతో చేయకండి చలిమిడి. మీరు తినే బియ్యం ఉంటాయి కదా! దాంతో చేయండి. రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు తింటారు. ఇలా నేను తులసిని స్వామివారి పక్కన ఇటు అటు పెట్టుకుంటున్నానండి. నడుము నొప్పి బాగా ఉంది. ఈసారి మాత్రం నా వల్ల అవ్వట్లేదండి. అటు ఇటు ఈ పనులన్నీ. కానీ వ్రతం మాత్రం సంతోషంగా చేసుకుంటున్నానండి. అంతా టేప్‌లో పెట్టుకొనే చేశానండి నేను. ఈసారి మాత్రం స్వామివారి దగ్గర తర్వాత కూర్చొని నేను క్షమాపణ అడుక్కుంటానండి. నా వల్లైనంత క్షమాపణ నేను స్వామివారి దగ్గర పూజంతా అయిపోయిన తర్వాత నేను చదువుకుంటానండి. స్వామివారి నామాలు కానీ, కథని వింటానండి నేను. ఒక కథ పెట్టుకొని అది విని శ్రద్ధగా అంతా అయిపోయిన తర్వాత కూర్చుంటానండి. ఈ పూజంతా నాకు 3 గంటల సేపు పడుతదండి. ఖచ్చితంగా మీరేమనుకుంటారో తెలియదు గానీ 3 గంటల సేపు పడుతదండి. నేను ఒక్కదాన్నే చేసేదాన్ని కాబట్టి, ఇలా అయితే నా పూజనైతే పూర్తి చేసి స్వామివారికైతే నైవేద్యం చూపిచ్చేసానండి. మంగళహారతి ఇచ్చేటప్పుడు పచ్చకర్పూరం ఒత్తులకు అంటించండి. తప్పకుండా కూడా పచ్చకర్పూరం స్వామివారి దగ్గర చుట్టూ చల్లాలి. అంతా సుగంధ పరిమళాలుండాలండి స్వామివారి దగ్గర ఉండేలా చూసుకోండి. ఎలా వీలైతే అలా మీరు ఎంత కష్టంలో ఉంటే మాత్రం స్వామివారు తప్పకుండా చూస్తారండి మీకేసి. ఇలా సాంబ్రాణి మాత్రం మర్చిపోకుండా స్వామివారికి సాంబ్రాణి ధూపం పెట్టాలండి. తప్పకుండా పెట్టాలి. మనం ఇల్లంతా కూడా చూపించి బయట పెట్టేయొచ్చండి. తప్పులేదు. లేదా స్వామివారి దగ్గర మీరు పెట్టుకుంటామంటే అక్కడే పెట్టేయొచ్చు. తర్వాత నేను ఎరుపు దీపాలన్నాను. ఎరుపు మంగళహారతి అన్నాను కదండీ! ఒక వీడియో పెట్టాను షార్ట్ వీడియో. అది మాత్రం నేను మొత్తం గులాబీలన్నీ ఈ వెండి గిన్నెలో వేసుకొని, ఇలా మీరు ఇత్తడి పళ్ళెమైనా, ఏ పళ్ళెంలోనైనా ఇలా ఎర్రని పుష్పాలుంటే తీసి స్వామివారికి ఇలా మనకు మంగళహారతి ఇవ్వండి. చాలా మంచిదండి. ఎరుపు నీళ్ళతో ఇవ్వండి. దిష్టంతా తీసేసినట్టు ఉంటుంది. నేను మాత్రం ఇలా ఇచ్చానండి స్వామివారికి. నాకనిపిచ్చింది ఇలా ఇవ్వాలని. స్వామివారే పలికిస్తారండి మనకి అన్నీ కూడా. మనకు తెలియకుండా ఉంటే స్వామివారే చెప్తారండి. అంతా కూడా ఆయన్ని నమ్ముకొని మీరు ఆ పూజ చేసుకోండి. మీకైతే తప్పకుండా తోడుంటాడు స్వామివారు. తోడు లేకుండా అయితే ఉండడండి. మీ పూజ చేసిన తర్వాత మీకెంత మనశ్శాంతి దక్కుతుందో మీరు చూడండి. అలాగే నువ్వుల ఉండలు కూడా చేశానండి. మర్చిపోయాను నేను. నువ్వుల ఉండలు కూడా 7 ముద్దలు చేశానండి. అవి నువ్వులు, బెల్లం కలిపి కొట్టి చేశానండి. అవి కూడా చేశాను. స్వామివారికి తాంబూలం ఇచ్చేశాను. అంతా కూడా అమ్మవారి దీపం కూడా పెట్టానండి. అంతా నా పూజనైతే ఇలా 7 వారాల వ్రతంలో 4గో వారం అయితే ఇలా పూర్తి చేసుకున్నా అండి. చాలా సంతోషంగా అనిపించిందండి. నేనొక్కదాన్నైనా, తర్వాత మా వారొచ్చి అక్షింతలు వేసుకున్నారు. మా బాబొచ్చి కూడా దండం పెట్టుకున్నారు. అందరూ అయితే దండం పెట్టుకున్నారండి. పొద్దంతా ఒక్క పొద్దుండి ఒక టీయే తాగుతానండి. ఒక్కొక్కసారయితే మాత్రం ఒక టీయే తీసుకుంటాను. బిస్కెట్‌లు గూడా తిననండి. అలా ఉండి చేసుకుంటానండి. నేనంత కష్టంలో ఎంత కష్టమో అది నాకు తెలుసు. నేను ఏ కష్టాల్లో ఉన్నానో, అంత కష్టంలో ఉన్నా కూడా నేను ఈ పూజనైతే మాత్రం ప్రశాంతంగా స్వామివారి దయ వల్లనే చేసుకుంటున్నానండి నేను. స్వామివారు పలికిస్తేనే చేసుకుంటున్నాను ఈ పూజని మాత్రం. ఇంత సంతోషంగా చేసుకోవటానికి నాకు కారణం నా స్వామివారండి. నేను నమ్మే ప్రగాఢ నమ్మకం. స్వామివారి మీద నమ్మకం పెట్టుకొని పూజ చేసుకుంటే అన్నీ వస్తాయండి. వెంటనే రావు. మెల్లి మెల్లిగా అన్నీ చెందుతాయి మనకి. ఆ స్వామివారికి నేనేదైనా తప్పు చేసుంటానంటే క్షమించమని నేను ఇలా అడుగుతున్నానండి స్వామివారిని. నేను కింద కూర్చొని కూడా మెల్లిగా అడుగుతానండి. అది కూడా అడుగుతాను స్వామివారిని. మనం అడగాలండి. తప్పకుండా స్వామివారి దగ్గర మన కోరికలు ఇలా అడగాలండి. నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి మీకు. ఏదైనా ప్రయోజనం అవుతుందేమో చూడండి నా వీడియో చూసి. మీకేమైనా మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.